ఉన్నారండి. మరి దేవుని ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవునిలో బలపడే కొన్ని మాటల్ని మనము ధ్యానించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ గొప్ప నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, నీ వాక్యము ధ్యానించుకుంటుండగా ప్రభా, అయా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలకి మా జీవితాలకి ఎలాంటి మాటలు కావాలో నీ ఆత్మ ద్వారా నడిపిస్తూ రమ్మని నా ప్రభు నా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ మెసేజ్ని వినాలి. ఎందుకంటే దేవుడు మనందరితో ఈ వాక్యం ద్వారా మాట్లాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి నిస్సి మన మధ్యలో ఉంటుంది. మరి పిల్లలందరికీ కూడా, సండే స్కూల్ పిల్లలందరినీ కూడా దేవునిలో బలపరిచే కొన్ని మాటల్ని నిస్సి మన మధ్యలో చెప్తుంది కనుక దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్లీజ్ వెల్కమ్ నిస్సి. అందరికీ ప్రైజ్ అలా. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verses 4. Rejoice in the Lord always. I will say it again, rejoice. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మనము దేవునిలో ఆనందించాలి అంట. ఎలా ఆనందించాలంటే మనం సండే స్కూల్కి వెళ్ళాలి, పాటలు పాడాలి, మనం దేవుని సన్నిధిలో ఎదగాలి, మనం రోజు చర్చికి వెళ్ళాలి. అలా అయితేనే మనం దేవుని సన్నిధిలో ఆనందించగలుగుతాము. మనము లోకంలో ఆనందిస్తే మనం లోకంలో ఆనందించొద్దు. మనం లోకంలో ఎందుకు ఆనందించొద్దు అంటే లోకంలో సాతాను ఉంటాడు కాబట్టి మనం లోకంలో ఆనందించొద్దు. కాబట్టి అందరము దేవుని సన్నిధిలో ఆనందించాలి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఈ చిన్ని వాక్యం దేవుని దీవించుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి దేవుడు చెప్తున్నాడు, ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి అని చెప్తున్నాడు. మనం ఎలా ఆనందించాలి అంటే దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకుంటూ ఆనందించాలి. మరి దావీదు కూడా దేవుని స్తుతిస్తూ దేవునిలో ఆనందిస్తూ ఎన్నో కీర్తన భాగాలని, స్తుతి కీర్తన అధ్యాయాలని రాశాడు కదండి. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడని నమ్ముతూ దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, ఎల్లప్పుడూ నీలో ఆనందించుడి అని మాట్లాడావయ్యా. ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ వాక్యము ధ్యానిస్తూ నీ సన్నిధిలో ఆనందించాలని సెలవిచ్చావయ్యా. ఈ లోకంలో ప్రభా మేము ఆనందించే వారంగా ఉండొద్దు, కానీ ప్రభా ఇదిగో నీలో ఆనందించే వారంగా, నీ సన్నిధిలో సంతోషించే వారంగా ప్రతి ఒక్క చిన్న బిడ్డని ఆయా నీ సన్నిధిలో ఆయా నడిపించి నీలో ఆనందాన్ని చూస్తూ నీలో సంతోషాన్ని చూస్తూ ప్రభా నీ సన్నిధిలో ఎదిగే బిడ్డలుగా నీవు ప్రతి ఒక్క బిడ్డని దీవిస్తూ రమ్మని కొద్ది ప్రార్థన నా ప్రభు నా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.